I am faculty of English. My name is Ramesh Gandey, and I got totally 30 years of experience. Now we are on the matter of basics, particularly for the purpose of competitive classes, particularly in reference to SI and constable. Then, what are the topics? Before going to depth of the subject, I would like to give you the proper knowledge and particular knowledge based on basics. See, basics. Then what is the purpose of teaching basics? See, now most of the students have been continuously studying English subject for many years, but they don't have certain knowledge on the matter of basics here. Say, I am going to cover some important subtitles under the title of basics. First one, sentence. Sentence. Number 2, subject. Number 3, verb. Number 4, types of sentences. 4 types of sentences. Number 5, conjugations. Conjugations. Personal pronouns. Personal pronouns. Number 6, introduction of parts of speech. Parts of speech. Number 7, introduction of tenses. Number 8, noun and pronoun. Particularly in the way of subject and object place. Subject place and object place. Subject place and object place. Finally, V1 and V2. So, these are the 9 subtitles which are covered under basics. అంటే పిల్లలకి చాలా మందికి బేసిక్స్లో ఈ నాలెడ్జ్ లేనందువల్ల వాళ్ళు ఫర్దర్గా డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం ముందు సబ్టైటిల్స్ ఇవి కవర్ చేసుకుంటే పిల్లల ఫౌండేషన్లో స్ట్రాంగ్ ఉంటారు. సో యాజ్ పర్ అవర్ 9 సబ్టైటిల్స్ అండ్ ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెంటెన్స్. అంటే ఫస్ట్ మనం సబ్టైటిల్లో ఏమని పెట్టుకున్నామంటే బేసిక్స్లో సెంటెన్స్ అనేది పెట్టుకున్నాం. సో ఈ సెంటెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమి కవర్ అవుతాయి, అది ఫ్యూచర్లో మనకి ఎక్కడ ఎలా పనికొస్తుంది అనేది ఇప్పుడు ఇందులో చూద్దాం. First one, Roman number 1, sentence. So, under this title, general గా మనకు సెంటెన్స్ అంటే ఏంటి ఎట్లుంటుందంటే, it is a group of meaningful words. సో సెంటెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. అంటే సెంటెన్స్ అనేది అర్థవంతమైన పదాల
కలయిక. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. సో రామ ఈజ్ నోన్ యాజ్ సబ్జెక్ట్. రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ వర్బ్, రావణ ఆబ్జెక్ట్. మనం సెంటెన్స్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అసలు. ఎందుకనంటే సెంటెన్స్ మీనింగ్ బేసికల్లీ తెలిస్తే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంటే ఒక 3 డిఫరెంట్ యూనిట్స్లో మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వాయిస్ తీసుకున్నా సరే, లేకపోతే రిపోర్టెడ్ స్పీచ్, లేకపోతే టెన్సెస్, ఈ 3 యూనిట్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద ఐడియా ఉండాలి. ఎందుకంటే సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ మోడల్. అందుకనే బేసికల్లీ ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద మనకు ఐడియా ఉండి తీరాలి. ఖచ్చితంగా ఫస్ట్ ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటో చూసి ఫర్దర్ స్టెప్లోకి వెళ్దాం. చూడండి, రామ ఈజ్ నోన్ యాజ్ సబ్జెక్ట్ అండ్ కిల్డ్ ఈజ్ నోన్ యాజ్ వర్బ్ అండ్ రావణ ఈజ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్లో, ఇక్కడ రాసినటువంటి ఒక సెంటెన్స్లో రామని మనం సబ్జెక్ట్ అన్నాం, కిల్డ్ని వర్బ్ అన్నాం, రావణ అంటే ఆబ్జెక్ట్ అన్నాం. మరి రామ అనే దాన్ని వర్బ్ అని అనకూడదా? కిల్డ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ అని అనకూడదా? రావణ అని వర్బ్ అని అనకూడదా? ఎందుకు అన్నారు అంటే ఇన్ ద వే ఆఫ్ గ్రామేరియన్స్, అంటే వ్యాసకర్తలు ఏం చేశారంటే ఏ మీనింగ్ ఉంటే ఏమనాలనేది పర్టికులర్గా డిజైన్ చేశారు. ద గ్రామేరియన్స్ హ్యావ్ పర్టికులర్లీ డిజైన్డ్ what will be the nature of a subject and what should be the nature of subject, what should be the nature of verb, what should be the nature of object. అంటే ఎటువంటి స్వభావం ఉన్నదాన్ని సబ్జెక్ట్ అనాలి, ఎటువంటి స్వభావం ఉన్నదాన్ని వర్బ్ అనాలి, ఎటువంటి స్వభావం ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ అనాలి అనేది ఇక్కడ గ్రామేరియన్స్ ముందే పర్టికులర్గా డిసైడ్ చేశారు. కాబట్టి వారి వ్యూ ప్రకారమే మనం ఇక్కడ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఏం చెప్పారు చూద్దాం. ఫస్ట్ లెట్స్ కమ్ టు సబ్జెక్ట్ మ్యాటర్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇగోండి, కర్త. చూడండి, ఈ కర్తని అంటే తెలుగులో చెప్తున్నాం మనం, కర్తని సింపుల్గా చెప్పేస్తున్నాం. ఏంటి అంటే పని చేయువారు కర్త. ఇంగ్లీష్లో ఏమంటామంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. సో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని తెలుగులో కర్త అంటాం, ఇంగ్లీష్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్. లేదు ఇండైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, బై హూమ్ ద యాక్షన్ ఈస్ డన్. ఎవరి చేత అయితే పని జరపబడుతున్నదో వాళ్ళు సబ్జెక్టు. ఎట్లా చెప్పినా ఒకటే, ఎవరి చేత పని జరపబడుతున్నదో వాళ్ళు సబ్జెక్టు, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్టు. రెండింటి మీనింగ్ ఒకటే. నెక్స్ట్, ఏ యాక్షన్ అయితే జరుగుతుందో, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డన్, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ వర్బ్. ఏ యాక్షన్ అయితే జరుగుతుందో దాన్ని మనం వర్బ్ అంటాం. ఏ యాక్షన్ అయితే జరుగుతుందో దాన్ని మనం వర్బ్ అని అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే దీన్ని మనం తెలుగులో అయితే ఏమంటాం అంటే కర్మ. తెలుగులో అయితే ఏమంటాం కర్మ. దెన్ వాట్ షుడ్ బి ద నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ హియర్, అంటే ఆబ్జెక్ట్ అనే దానికి ఎటువంటి స్వభావం ఉండాలి. మనం సబ్జెక్ట్ అంటే రాసుకున్నాం, ఏమని చెప్పుకున్నాం మనం, బై హూమ్ ద యాక్షన్ ఈస్ డన్. ఎవరి చేత పని జరపబడుతున్నదో వాళ్ళు సబ్జెక్ట్. లేదా సింపుల్గా ఏం చేసాం, ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని చెప్పాం మనం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మ్యాటర్కి వస్తాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ పర్ ద వే ఆఫ్ గ్రామేరియన్స్, అంటే వ్యాసకర్తలు ఏం చెప్తున్నారంటే ఆన్ హూమ్ ద యాక్షన్ ఈస్ డన్. ఎవరి చేత, ఎవరి మీద పని జరుగుతోందో, ఎవరి చేత పని జరిగితే వాళ్ళు సబ్జెక్ట్, ఎవరి మీద పని జరుగుతోందో వాళ్ళు ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద స్లైట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి అదే డిఫరెన్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవరి మీద పని జరుగుతోందో, లేదా పని యొక్క ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. పనిని జరిపిన వాళ్ళు సబ్జెక్ట్,
పని యొక్క ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు ఆబ్జెక్ట్. ఆ మీనింగ్ కూడా చెప్తారు. సో దీన్ని ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. చూసారా, డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నోన్ యాజ్ సబ్జెక్ట్, వేర్ యాజ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. చూసారు కదండి. సెంటెన్స్ అంటే ఏంటి, పర్టికులర్గా ఏమని చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. అంటే అర్థవంతమైన పదాల కలయికనే మనం సెంటెన్స్ అని అంటాం. మరి ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం. మీనింగ్ఫుల్ గా ఉన్న సెంటెన్స్, మీనింగ్ఫుల్ ద కాంబినేషన్ అంటే ద గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, అది గుర్తుపెట్టుకోండి. అర్థవంతమైన పదాల కలయిక అయితేనే మనం సెంటెన్స్ అంటాము, లేకపోతే దాన్ని సెంటెన్స్ అనే అవకాశం లేదు. సో బేసిక్ ఫార్మాట్ ఆఫ్ సెంటెన్స్ అంటే బేసికల్లీ సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ చెప్పాము చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే బేసిక్ సెంటెన్స్ ఇది. ప్రతి మోడ్ ఆఫ్ సెంటెన్స్ ఇలానే ఉండాలి అని రూల్ అయితే కాదు. కానీ ముందు అసలు సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి మనం దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సబ్ టైటిల్ కింద రాసాం. ఇదండి, ఇట్స్ ఆల్ అబౌట్ సెంటెన్స్. మనం రైట్, ఇప్పుడు సెంటెన్స్ అనేది అయిపోయింది.